ఇక నేను మొన్న ఇంటికాడ కూర్చున్నా, ఒక ఆమె మళ్ళీ అన్ని చదువుతున్నది. ఏమమ్మా మళ్ళీ చదువుతున్నావు, మొన్ననే వచ్చినావుగా అంటే, ఇక తీర్థయాత్రలకు పోయినా మంచిగా మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ ఒకసారి తీర్థయాత్రలకు వస్తా అని చెప్పి మొక్కుకున్నదంట. అవో గట్లున్నది ఈ ఫ్రీ బస్సుల కథ. మళ్ళీ తీర్థయాత్ర చుట్టూ మొత్తం దిగుతున్నారు. ఇక మరి ఆడబిడ్డలు అందరు కలిసి ఇక మరి లాస్ వస్తున్నదా లాభం వస్తున్నదా అంటే ఇక లాభమే వస్తున్నది అంటున్నారు రేవంత్ రెడ్డి సారు. ఓసారి చూద్దాం పండి. అందరూ మహాలక్ష్మి ఉచిత ప్రయాణము ఆగమయ్యిందనే సమయంలో అద్భుతమైన ముచ్చట చెప్పిండు మన సీఎం సారు. ఒకసారి ఇనుండ్రి. అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయల అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభసూచకం. ఇన్నర్ గదుల్లో గది అసలు సంగతి. ఉచిత ప్రయాణం వల్ల ఆడబిడ్డలందరూ మంచిగా ప్రయాణం చేస్తున్నారు. అదే విధంగా దేవాదాయ శాఖలో వచ్చే ఆదాయం కూడా పెరిగింది అని చెప్పుకొచ్చిండు సారు. ఎందుకు పెరిగదు చెప్పుండ్రి. ఉచిత ప్రయాణం అని చెప్పి అమ్మలక్కలు కలిసి ఆనందంగా గోపురాలు తిరుగుతున్నారు. ఒక్కసారి ఒకటే గుడి కాదుల్లో యాదాద్రి నరసింహస్వామి కాడికెళ్ళి మొదలు పెడితే కొమరవెల్లి మల్లన్న స్వామి, అటెన్కా కొండగట్టు అంజన్న స్వామి, కొండపోచమ్మ వెములవాడ రాజన్న, భద్రాచలం రామయ్య, ఇట్లా ఆఖర్లా వరంగల్ భద్రకాళి అమ్మవారి కాడికెళ్ళి మొదలు పెడితే హైదరాబాద్ లో ఉన్న మహంకాళి అమ్మవారి దాకా ఇట్లా అన్ని గుళ్ళను దర్శనం చేసుకుంటున్నారు మన ఆడబిడ్డలు. ఈ చంత్రం ఏంటంటే ఉచిత బస్సు అని చెప్పి ముద్దుగానే పోతున్నారు, కానీ టికెట్ కు పెట్టే పైసలు మొత్తం గల్లపెట్టలేస్తున్నారు. టికెట్ కు పెట్టే పైసల కంటే డబుల్ త్రిబుల్ మొత్తం గల్లపెట్టలేసేసరికి దేవాదాయ శాఖకైతే మస్తు ఆందాన వస్తున్నది. అందుకే సీఎం సారు మస్తు మురిసిపోతున్నాడు.